చేద్దాం. క్రీస్తును దేవునిగా తండ్రి అంగీకరించాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే తండ్రి చెప్తూ ఉన్నాడు, బట్ టు ద సన్ హి సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్, యువర్ థ్రోన్ నీ సింహాసనము ఓ గాడ్, ఓ దేవా. ఎవరు? నేను పిలవలేదు ఇది. క్రీస్తుని దేవునిగా మీరు పిలుస్తారా? క్రీస్తుని దేవునిగా మీరు చెప్తారు. నేను చెప్పింది కాదు ఇది. దేవా ఎవరన్నారు ఈ మాట? దేవా ఎవరన్నారు ఈ మాట? ఆ మాటని గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఎత్తి రాశాడు. అన్నవాడు, దేవా అని పలికినవాడు ఒక మనిషి, కోరహ కుమారుడు. దాన్ని తీసుకొచ్చి హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావించాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నది ఎవరు? యెహోవా దేవుడా. యెహోవా దేవుడు అండి. కోరహ కుమారులు మాట్లాడుతున్న మాట అది. ఆయన గోరు కుమారులు రచించిన దైవ ధ్యానము, తర్వాత ప్రేమను గురించిన గీతం, ప్రేమను గురించిన గీతం, ఈ రెండు సందర్భాలు ఈ లేఖనాల్లో మొత్తం వచనాలన్నీ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. రాజును గురించి రాసిన దానిని పలికెదను అంటే ఇక రాజు గురించే మాట్లాడుతున్నాడు ఇదంతా. లేకపోతే తర్వాత ప్రేమ, ఈ రెండు విషయాలు వీటిలో ఉంటుంది అంతే తప్ప ఇక వేరే. వాళ్ళు రాజును గురించి ఒక పాటగా పాడుతున్నారు, ఇది ఒక కావ్యంగా చెప్పబడింది. దీన్ని దేవుడు ఎలా దేవా అంటున్నాడు అని చెప్పి ఎలా అంటాం? ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ దేవా అని వాళ్ళు అంటున్నారు. ఎవరిని అంటున్నారు దేవా అని? అక్కడ ఉన్నటువంటి రాజుని అంటున్నారు. రాజు దేవా అనే కాదు నాయన, ఇక్కడ రాజుని గురించి చెప్తున్నాడు అన్నప్పుడు రాజు గురించి అంటే రాజు అంటే ఇక్కడ ప్రభువు అని ఉండాల్సింది. ఎందుకంటే కింద ఇంకో మాట చూద్దాం మనం. ఎక్కడంటే 10వ వచనంలో ఏముందంటే, కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాజు నీ ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రేమ గీతం అన్నాడు కదా. అంటే ఇక్కడ ఒక సంఘాన్ని స్త్రీతో పోల్చి మరి రాజుని శిరస్సుగా, ఈ రెండింటిని మనకు కొత్త నిబంధనలు ఉంటాయి. అది క్రీస్తుకు అన్వయించుకుంటే అంతకంటే ముందు సొలొమోను మరి ఆయన పెండ్లి చేసుకున్నప్పుడు ఆయన భార్య సూలమ్మితి అని చెప్పి మనకు పరమగీతాల్లో ఉంటుంది. ఏ రాజును, భూమి మీద దేవుడు నియమించినటువంటి రాజుని ఎవరిని కూడా దేవుడు అనరు వాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా ఎవరంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు 7వ వచనంలో చూస్తే మనకు చక్కగా అర్థం కావాలి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నావు. అంటే ఈయన రాజు, ఇశ్రాయేలీయులకు రాజులైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా అభిషేకించడం అనేది మనకు తెలుసు. మరి అదే కంచెర గాడిద మీద ఎక్కించి సొలొమోను గారిని కూడా అభిషేకించినట్టుగా మనకు తెలుసు. కాబట్టి సొలొమోను గారు అప్పటి కాలంలో భౌతిక సంబంధమైనటువంటి కుమారుడిగా సొలొమోను చెప్పబడితే, అదే వంశంలో మరి దావీదు కుమారుడిగా రాబోయేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యానికి రాజు, ఈయన సూర్యుడు ఉన్నంత కాలం ఉండే రాజు యేసుక్రీస్తు గురించి కూడా చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అలాగనే దావీదు వంశంలో వస్తున్నాడు. కాబట్టి ఆయన్ని దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు నీ దేవుడే, పరలోకంలో ఉన్న తండ్రే ఆయనకి దేవుడు మనకి దేవుడు అని చెప్పి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మగ్దలేని మరియతో చెప్తాడు, దేవుడు నీ దేవుడే నిన్ను ఆనంద తైలంతో, నీ చెలికాండ్ర కంటే. ఎవరు ఈయన చెలికాండ్ర? ఎవరు? మోషేనే సాక్ష్యం ఇస్తాడు, మీ సహోదరులో నుండి మీ కొరకు మరి దేవుడు నాలాంటి ప్రవక్తని పుట్టిస్తాడు అని ఆయన ఇచ్చినటువంటి మాట. కాబట్టి మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన తోటి వారి కంటే, చెలికాండ్ర కంటే అంటున్నాడు. అంటే ఒక మోషే కంటే, ఒక యెహోషువ కంటే, ఒక సొలొమోను కంటే, ఇంకా రాజులు ఎంతమంది అయినా ఉంటే వాళ్ళందరికంటే కూడా, అలాగనే అపోస్తుల కంటే కూడా, అంటే నీ చెలికాండ్ర కంటే నిన్ను ఎచ్చుగా ఆనంద తైలంతో అభిషేకించాడు దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, నా తండ్రి అభిషేకించి ఈ భూమి మీద పంపాడని. ఈయన అభిషేకింపబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. కాబట్టి ఇక్కడ ఈ రాజు నీ ప్రభువు అంటున్నాడు. దేవా అని అనడం కాదు, కానీ ఆడ ప్రభువు, నీ రాజు ప్రభువు, ప్రభువు అని ఉండాలి. కాబట్టి ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా
రాజులుగా నియమించబడే వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్ళు దేవుడు అంటానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఎవరు అనరు. ఇది ఇశ్రాయేల్లో మరి గోరువు సంతానం నుంచి వచ్చినటువంటి గోరువు కుమారులు కానీ, ఆశావు కానీ, ఏమాను, ఏతాను వీళ్ళందరూ కూడా అందరూ లేవీలే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పాడినా ఏది చేసినా కానీ వాళ్ళు ఒక్క దేవుణ్ణే దేవ అంటారు తప్ప. కాబట్టి వీళ్ళు రాసినటువంటి దైవధ్యానాల్లో ఎక్కడ కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజు కంటికి కనపడే ఎవరిని కూడా వాళ్ళు దేవుడిగా అంగీకరించరు. కంటికి కనిపించే వాళ్ళు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన అంటారు దాన్ని. ఎందుకంటే ఆయన చెప్తాడు దేవుడు, నేను తప్ప మీకు ఏరొక దేవుడు ఉండకూడదు, పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ, నాది ఏ రూపము కాదన్నప్పుడు మనిషి రూపం కూడా కాదు ఆయనది. కాబట్టి ఆ నియమం ప్రకారంగా వాళ్ళు అసలు కనిపించే వాళ్ళు ఎవరినైనా దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవునికి కుమారుడు పుట్టడు కదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా దేవుడు పరిచయం చేశాడు. పరిశుద్ధాత్మ కూడా ఈ సంగతులన్నిటికీ సాక్ష్యంగా ఉంది. మరి ఇది న్యూ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే ఇలా ఉంది, ఓ గాడ్ అని ఉంది. ఓ గాడ్ అంటే ఇక్కడ ఓ గాడ్ అనే దగ్గర పుట్నోట్లో దీని అర్థం ఇచ్చాడు. మన పుట్నోట్లో ఏదన్నా మనకు వాక్యం అర్థం కానప్పుడు అర్థం కావడం కోసం కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఇలా ఉంది అని బైబిళ్ళు రాసి చూపిస్తారు. మరి దానిలో మనం చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు రాస్తారు, ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి. అవి తెలుసుకొని సత్యమందు ఉండడానికే. ఇక్కడ దీనికి ఓ గాడ్ అన్న దానికి ఏముందో తెలుసా? పుట్నోట్లో ఏముందంటే యు థ్రోన్ ఓ గాడ్ అన్న కాడ హియర్ ద కింగ్ ఈజ్ అడ్రస్డ్ హ్యాజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్. అంటే దేవుని తరపున రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి రాజు అని చెప్తున్నాడు. దేవుని ప్రతినిధి, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన రాజు అనేటువంటి ఆలోచన ఉంటుంది.